వైజాగ్ లిటిల్ గార్డెన్ అనే స్కూల్లో ఒక 6 ఏళ్ల చిన్నపిల్లాడు చనిపోయాడు అనే న్యూస్ ఈరోజు మార్నింగ్ చూశాను. ఆ వీడియో చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఆ వీడియో మీరు కూడా చూసినట్లయితే ఆ చిన్నపిల్లాడు హోంవర్క్ చేయలేదు, లైన్లో నించొని ఉన్నారు పిల్లలందరూ బుక్స్ పట్టుకొని. ఆ పిల్లాడిని షర్ట్ విప్పడానికి చూస్తూ గుంజి ఆ పిల్లాడు వణికిపోతున్నాడు, అయినా కూడా వదలేదు ఆ టీచర్. అండ్ ఆ భయంతో చనిపోయి ఉంటాడు, కొడతారు టీచర్ అనే భయంతో చనిపోయి ఉంటారు. ఆ పిల్లాడికి ప్రయర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ముందు నుంచి లేదా అనేది పక్కన పెడితే, ఒక చిన్న పిల్లాడు టీచర్ కొడతారు అనే భయంతో చనిపోవడం అనేది నాకు ఆలోచిస్తే చాలా బాధ అనిపించింది. అండ్ దీని గురించి ఆలోచించినట్లయితే 2 రకాల టీచర్స్ ఉంటారు. ఫస్ట్ రకం టీచర్స్ ఏమైందంటే, వాళ్ళకి టీచింగ్ అంటే చాలా ప్యాషన్ ఉంటుంది, చిన్నపిల్లలకి ఏదో ఒకటి ఉపయోగపడేది నేర్పించాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలని కోరుకునే టీచర్స్ ఉంటారు. వాళ్ళు 1-2 దెబ్బలు కొట్టినా కూడా చాలా కాన్షియస్ అండ్ రెస్పాన్సిబుల్గా ఉంటారు, ఇట్లాంటి పిచ్చి పనిష్మెంట్స్ అన్నీ ఇవ్వరు. 2, వాళ్ళకి వేరే ఏ జాబ్ రాక టీచింగ్ జాబ్ తీసుకొని దాంట్లో ఉండే వర్క్ లోడ్ని హ్యాండిల్ చేయలేక వాళ్ళ పర్సనల్ స్ట్రెస్ ఏదైతే ఉందో, పర్సనల్ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. క్రియేటివ్ పనిష్మెంట్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లలు వీళ్ళందరితోటి డీల్ చేస్తున్నాం అన్నప్పుడు మనం చాలా రెస్పాన్సిబుల్ అండ్ కాన్షియస్గా ఉండాలనేది నా అభిప్రాయం. ఇట్లాంటి పిచ్చి పనిష్మెంట్స్ అన్ని ఇచ్చి పిల్లల్ని సైకలాజికల్గా ఫిజికల్గా హర్ట్ చేయడం అనేది చాలా తప్పు. మీకు ఎంతైనా హోంవర్క్ చేయలేదా, పేరెంట్స్కి కాల్ చేసి చెప్పే ఆప్షన్ ఉంది, పేరెంట్స్ని స్కూల్కి పిలిపించి మాట్లాడే ఆప్షన్ ఉంది. పిల్లాడికి చేతి మీద ఇక్కడ ఒక దెబ్బేస్తే ఇదవుతారు, బట్ బట్టలు తీసి కొట్టేంత, లేదంటే వాళ్ళని ఒకళ్ళని కొట్టించేంత, లేదంటే మీకు ఇష్టం వచ్చినట్టు కొట్టేంత తప్పు వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ఏం టెర్రరిస్టులు కాదు, రేపిస్టులు కాదు, వాళ్ళు చిన్న పిల్లలు. అండ్ పేరెంట్స్ కూడా కొంతమంది ఎట్లా ఉంటారంటే, పిల్లల్ని కన్నామా, స్కూల్లో వదిలేసామా, వాళ్ళకి మార్క్స్ వచ్చినాయా లేదా చూసామా అన్నట్లే ఉంటారు, రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. మీరు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఒక వారానికో 2 వారాలకో వెళ్ళి పిల్లలు ఎలా చదువుతున్నారో లేదో కనుక్కునే రెస్పాన్సిబిలిటీ మీకుంది, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఒకవేళ మీరు బిజీగా ఉన్నారు, మీరు కష్టం చేసుకునే మనుషులు అనుకున్నట్లయితే, మీరు వారానికి ఒకసారి వెళ్ళకపోయినా కూడా అట్లీస్ట్ మీరు టీచర్స్కి వెళ్ళి చెప్పండి, మా పిల్లల్ని కొట్టొద్దు, మీరు మా పిల్లలకి ఎక్కువ ఇది చేయొద్దు అని. బట్ చాలా మంది టీచర్స్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, స్కూల్కి వెళ్ళిపోయి మా పిల్లల్ని మీ చేతిలో పెడుతున్నాం మేడం, సార్ మీకు నచ్చినట్లు కొట్టండి, నచ్చింది చేసుకోండి, బట్ మా పిల్లలు చదివితే చాలు. కానీ మీరు రెస్పాన్సిబిలిటీ మీకుంది. ఈ రోజుల్లో ఒక 3వ మనిషిని నమ్మి మా పిల్లల్ని మీకు నచ్చింది చేసుకోండి, వాళ్ళకి చదివిస్తే చాలు అని చెప్పడం ఇస్ వెరీ రాంగ్. సో పేరెంట్స్, టీచర్స్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే మీరు అడల్ట్స్, మీరు ఎదుగున్నారు, మీరు మీ జీవితాన్ని చూసారు, మీకు ఒక క్లారిటీ ఉంది మీ చుట్టూ ఏం జరుగుతుంది అని. కానీ చిన్నపిల్లలకి ఆ క్లారిటీ లేదు. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చే వరకు ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరి మీద ఉంది. సో మీరు మంచి టీచరా ఓకే, కానీ మీరు సాడిస్టిక్ టీచరా, దయచేసి మీ జాబ్ని మానేసి మీ ఇంట్లో వెళ్ళి కూర్చోండి, మీ వల్ల సమాజానికి ఎట్లాంటి ఉపయోగం లేదు. ఆల్సో పేరెంట్స్, మీకు కానీ మీ పిల్లలు వచ్చి మాకు ఇలా జరుగుతుంది, మమ్మల్ని ఇట్లా అనవసరంగా కొడుతున్నారు, మమ్మల్ని ఇలా అనవసరంగా పనిష్ చేస్తున్నారు, మాకు బాధేస్తుంది, మమ్మల్ని హ్యూమిలేట్ చేస్తున్నారని మీ పిల్లలు చెప్తే, నీ తప్పు లేకుండానే టీచర్ ఏమైనా చేస్తారా? నువ్వు ఏదో చేస్తుంటావు అందుకని ఇట్లా చేస్తుంటారని మీ పిల్లల్ని మీరు అనొద్దు బాబు. దయచేసి మీ పిల్లల్ని ఒక్కసారైనా నమ్మండి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి, వెళ్ళి కనుక్కోండి ఏం జరిగింది అనేది. మీ పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మీకే ఉంది. ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో అనుకోకుండా జరిగేటివి అవి జరుగుతూనే ఉంటాయి, బట్ స్టిల్ పిల్లల్ని నమ్మే రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్కి ఉంది, పిల్లల్ని కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్కి ఉంది. ఎవరిని నమ్మొద్దు దయచేసి. అండ్ టీచర్స్ కొంచెం రెస్పాన్సిబిలిటీగా